విజయవాడలో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ మిస్టరీపై సిట్ అధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని కోసం ప్రత్యేక బృందాలను సెంట్రల్ డివిజన్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. ఇప్పటికే అశోక్ నాని నివాసాలకు వెళ్లి సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. పరారీలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. సాయి కృష్ణ డెడ్ బాడీ మాయంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సురేష్ వద్ద ఉండొచ్చని భావిస్తున్న అధికారులు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో సురేష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు సిట్ గుర్తించింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు అప్డేట్స్ సంబంధించి మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా జాయిన్ అవుతారు, అప్డేట్స్ అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. గ్రేసీ, సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడే ఈ కేసుకు సంబంధించి సిఏ నాగరాజుతో పాటు ముగ్గురు ప్రధానంగా సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారంటూ సిట్టు గుర్తించింది. దానికి అనుబంధంగానే విచారణ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని, దాంతోపాటు సిఏకి సన్నిహితుడుగా ఉన్న సురేష్, వీళ్ళ ముగ్గురు కూడా సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ అశోక్ నాని ఇంటికి కూడా సిట్ బృందం వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యుల్ని విచారించారు. దాంతోపాటు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నిన్న విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినా కానిస్టేబుల్ హాజరు కాకపోవడంతో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇటు హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. ఎందుకంటే ఈ కేసులో సిట్టు వచ్చిన తర్వాత వీళ్ళు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారైన పరిస్థితి. తరువాత ఎక్కడున్నారో కూడా సమాచారం లేదు. అయితే కుటుంబ సభ్యులతో మాత్రం వాట్సాప్లో అందుబాటులో ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు సిట్టు గుర్తించింది. ఆ విధంగా ఎంక్వైరీ కూడా కొనసాగిస్తుంది. మరొక పక్క ఈ కేసులో అసలు పోలీస్ స్టేషన్కి సంబంధం లేని సిఏ నాగరాజు సన్నిహితుడు సురేష్ కూడా కీలకంగా వ్యవహరించాడంటూ సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో నిన్న సురేష్ను అదుపులోకి తీసుకున్నట్టే సమాచారం అందుతుంది. ఒక రహస్య ప్రదేశంలో సురేష్ను ఉంచి అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, మీరు ఏ విధంగా సహకరించారు, ఈ కేసుకి మీకు సంబంధం ఏంటి, 29వ తేదీన సాయి కృష్ణ మేనమామ నవరంగ్ ఇంటికి సురేష్, అదేవిధంగా అశోక్, నాని ముగ్గురు వెళ్లారు. సెటిల్మెంట్ చేసుకుందామంటూ పిలిచారు, కొంత అమౌంట్ ఇస్తామంటూ కూడా మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా నవరంగ్ స్వయంగా సిట్ అధికారులకు తెలియజేసిన నేపథ్యంలో సురేష్ నుంచి మరింత ఆధారాలు రాబట్టే విధంగా పోలీసులు అయితే సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో కూడా సిట్కి సంబంధించి ఇది సిబిఐ దర్యాప్తు చేయించాలి, సిట్ మీద నమ్మకం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఇస్తున్నారు. రీసెంట్గా విజయవాడ కోర్టులో పిటిషన్ ఇస్తే నిన్న హైకోర్టులో కూడా పిటిషన్ ఇస్తారు. పూర్తిగా 29వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చే నేపథ్యంలో సిట్ దీనిని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. పోలీసుల పాత్ర దీంట్లో చాలా కీలకంగా ఉంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి ఈ విషయం అంతా తెలుసు. 45 రోజులుగా మా అబ్బాయి కనబడట్లేదంటే తిరిగినా కానీ దొరకలేదంటూనే 15వ తారీఖున రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇది విజయవాడ సిపికి పూర్తి సమాచారం దీని మీద ఉంది. ఆయన్ని కూడా ఎంక్వైరీ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే కానిస్టేబుల్స్ కనుక సిట్ అధికారులకు దొరికితే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డబ్ల్యూఎస్ ఏదైతే కేసు ఉందో, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు ఉందో, దాంట్లో తీసుకురాలేదని చెప్తున్నారు. మరి ఏ కేసులో ఎందుకు తీసుకొచ్చారు, దీంట్లో టాస్క్ ఫోర్స్ అధికారుల పాత్ర ఏంటి, ఉన్నతాధికారులు ఏ విధంగా దీంట్లో సహకరించారు, కింది స్థాయి కానిస్టేబుల్ ఏ విధంగా సహకరించారు, ఈ అన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కానిస్టేబుల్స్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు అయితే సిట్ గాలింపు చర్యలు చేపడుతున్నట్టయితే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు సురేష్ని విచారించిన తర్వాత ప్రస్తుతాన్ని అరెస్ట్గా ఎక్కడా చూపించలేదు, ఎక్కడ ప్రకటించలేదు. కానీ విచారణ అయితే కొనసాగుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. సురేష్ నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. గ్రేసీ, రైట్. థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.